అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలండి. ఈరోజు భగవద్గీతలో ఒక శ్లోకాన్ని చెప్పాలని ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. బాగుంటే వినండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భగవద్గీతలో మొట్టమొదటి అధ్యాయం అర్జున విషాదయోగం. అందులో మొట్టమొదటి శ్లోకం. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవా చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు పలికెను, సంజయ, పుణ్యభూమి అయిన కురుక్షేత్రంలో యుద్ధకాంక్షతో నా పుత్రులైన దుర్యోధనాదులు, పాండుపుత్రులైన యుధిష్ఠరాదులు కలిసి ఏం చేశారు? సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనాస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. తాత్పర్యం. సంజయుడు పలికెను, అప్పుడు రాజైన దుర్యోధనుడు వ్యూహాకారంలో ఉన్న పాండవ సైన్యాన్ని చూసి ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి ఇలా పలికాడు. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చ మూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. తాత్పర్యం. గురుదేవా, బుద్ధిమంతుడు మీ శిష్యుడు ద్రుపదపుత్రుడు అయిన దృష్టద్యుమ్నుడు ఈ వ్యూహాన్ని విరచించాడు. పాండవుల ఈ విపుల సైన్య సమావేశాన్ని చూడండి. ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జయ. ఓం సమర్థ సద్గురు భరద్వాజ్ మహారాజ్ కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః.